అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఈ మాట ఎవరితో చెప్తున్నారండి? శిష్యులకేనా? శిష్యులకే చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఇగో మరణం అనేది వస్తుంది. అక్కడ భయపడమని చెప్తున్నాడా, లేదంటే ఆయన వాళ్ళు ధైర్యపరచడానికి చెప్తున్నాడా? భయపెట్టడానికి చెప్పడం లేదండి. మరణం వస్తుంది కాబట్టి మీరు భయపడండి, మరి ఎలాగైనా బ్రతకడానికి మీరు చూడండి, ఏదో రకంగా మీరు బ్రతుకుండండి ఏంటి, అలాగే చెప్పడం లేదండి. ఇక్కడ వస్తాయి, మీరు ధైర్యం కలిగి ఎదుర్కోవాలి. భయపడద్దు. మీరు జనులు మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని కొరడాలతో కొడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీకు ఎన్నో శ్రమలు కలిగిస్తారు. ఏమిటి ఇవన్నీ కూడా మరణాన్ని గురించి ఏమిటి అన్నీ బోధిస్తూనే ఉన్నాడు ప్రారంభం నుంచి కూడా. మీకేమీ కలగదు, నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను, మీకు అసలు మరణమే రాదు, మిమ్మల్ని మరణం నుండి నేను తప్పిస్తాను. ఏమైనా అలాంటివి ఏమైనా ఆయన ఎక్కువ బోధించాడా? అలాంటివి కాదండి. మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని కొరడాలతో కొడతారు, మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు. ఏమిటి ఈ మరణాన్ని గురించి అన్ని విషయాలు కూడా శిష్యులకు నూరు పోస్తున్నాడు ప్రారంభం నుంచి కూడా చెప్తూనే ఉన్నాడండి.